చిన్న ప్రార్థన చేసుకుని ప్రారంభించుకున్నాం. పరలోకమందున్న మా తండ్రి, మా దేవ తండ్రి నాయన, మరి స్త్రీల సమాజంలో వాక్యం చెప్తున్న నాకు మీ ఆత్మ సహాయాన్ని అందించమని కోరుతున్నాను తండ్రి. అలాగే వినే వారందరికీ కూడా మీ ఆత్మ సహాయాన్ని అందించి ఆ మాటలు వారు పాటించి బాగా గుర్తుపెట్టుకునేలా మీ ఆత్మ సహాయాన్ని అందించి ఈ చిన్ని ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ముందుగా నాకు ఈ అవకాశం కల్పించినట్టు దేవాతి దేవునికి, వేదిక పైన ఉన్న దైవజనులకు, కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు పేరిట వందనాలు తెలియజేసుకుంటున్నాను. నా అంశం మానవ జన్మదినము రహస్యమా. మానవ జన్మదినము రహస్యమా. ఇస్ ఇట్ యువర్ బర్త్డే ఇస్ అండ్ మిస్టరీ. ఇస్ ఇట్ యువర్ బర్త్డే ఇస్ అండ్ మిస్టరీ. నేటి సమాజంలో చాలా పండగలు, పెళ్ళిళ్ళు, లేదంటే బర్త్డే సెలబ్రేషన్స్ ఇలా రకరకాలుగా జరుపుతున్నారు. అన్నిటికంటే ఎక్కువ ఏంటంటే బర్త్డేస్. ప్రతి నెల ఒక బర్త్డే, ఒకరు అలా రకరకాలుగా బర్త్డే సెలబ్రేషన్స్ అనేవి చేసుకుంటారు. కానీ నేను పుట్టాను, నేను బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటున్నాను, కానీ అది నేను నా పుట్టుక వెనకాలన్న రహస్యాన్ని గురించి ఎవరైనా ఆలోచిస్తారా? ఏమనుకుంటారంటే నా తల్లి నాకు జన్మనిచ్చింది, నేను పుట్టాను, పెరిగాను, ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా నేను కేక్ కట్ చేశాను అలా అనుకుంటారు. కానీ నా పుట్టుక వెనకాల ఉన్న రహస్యం ఏంటో వాళ్ళకి తెలుస్తుందా? వాళ్ళ పుట్టుక వెనకాల ఉన్న రహస్యం ఏంటో తెలుస్తుందా? అసలు తెలుసుకోవాలని వాళ్ళు ప్రయత్నిస్తారా? ప్రయత్నించరు. ఒకసారి కీర్తనల గ్రంథము 139వ అధ్యాయము 15వ వచనం. నేను రహస్యమందు పుట్టిన నాడు భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మింపబడిన నాడు. చాలండి. అంటే దావీదు గారి పుట్టుక రహస్యం. భూమి యొక్క అగాధ స్థలములో విచిత్రంగా నిర్మింపబడిన వారు అంటే దావీదు గారు రహస్యంగా, విచిత్రముగా భూమి యొక్క అగాధ స్థలములో నిర్మింపబడిన వ్యక్తి. ఒకసారి అదే అధ్యాయము 14వ వచనం, 13వ వచనం. నా అంతరింద్రియములను కలుగజేసిన వాడవు నీవే. నా అంతర్యంత్రములు కలుగజేసిన వాడు నీవే. నా తల్లి గర్భమందు నిర్మించిన వాడవు నీవే. నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఎవరైనా ప్రేయర్ చేస్తారా అండి? నాకు ఈ జన్మనిచ్చిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను అని ప్రేయర్ చేస్తారా? ఎవరు నేటి సమాజంలో చేయరు. ఏమంటారండి? నా తల్లి గర్భమందు నిర్మింపబడిన వాడవు నీవే. నేను ఒకసారి మీకు చెప్పానండి, మానవుడి శరీరము నేల మట్టి నుంచి తీశారు, కానీ ఆత్మని మాత్రం దేవునిలో నుంచి తీశారు అని మరలా ఇక్కడ మనం తడబడవచ్చు. ఇదేమిటంటే భూమిలో నిర్మాణము జరిగేనా, తల్లి గర్భంలో నిర్మాణము జరిగేనా అని చాలా మందికి అనుమానాలు కలుగుతాయి. ఏంటంటే మనం దేవుడు చేసి తల్లి గర్భంలోకి పంపాడా, లేదంటే తల్లి గర్భంలోని నిర్మాణం జరిగిందా, భూమి బయటకు నిర్మాణం జరిగిందా, ఇలా చాలా అనుమానాలు ఉంటాయి. ఒకసారి ఏబు గ్రంథము 38వ అధ్యాయము 4వ వచనం. నేను భూమికి పునాదులు వేసినప్పుడు నీవెక్కడ నుండివి? చాలండి. నేను భూమికి పునాదులు వేసిన ముందు నీవెక్కడ ఉంటివి? అదే అధ్యాయము 21వ వచనం కూడా చదవండి. నీవు బాహురుదుడవు, నీవు అప్పటికే పుట్టి ఉంటివి.
భూమికి పునాదులు భూమికి పునాదులు వేయడం అంటే ఈ సృష్టి ఆరంభానికి ముందే ఏవు నీ పుట్టుక జరిగిపోయింది అంటే ఇక్కడ ఏమంటున్నారంటే అండి ఒకసారి ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనం. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. 4వ వచనం. గర్భంలో నేను నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరిగి తిని. ఇక్కడ దేవుడు చాలండి, ఇక్కడ దేవుడు ఏమంటున్నారంటే మీ పిల్లలు మీరు కడుపులో ఉన్నప్పుడు మీరు చూడగలరా? 9 నెలలు అయిన తర్వాత తను బయటకు వచ్చినప్పుడు మీరు ఫస్ట్ చూస్తారు, అంతేనా? అంతేగాని మీరు కడుపులో ఉన్నప్పుడే అతని చిత్రం, అతని ఫేస్ మీరు చూసేయగలరా? చూడలేదు. కానీ దేవుడు ఏమంటున్నారంటే మీ పిల్లలు మీ కడుపులోకి రాకముందే నేను వాళ్ళ రూపాలని ఎరిగితిని అంటారు. ఈ జనరేషన్ కాదు, వచ్చే జనరేషన్, ఇలా ఆయనకు తెలుసు. ఆయన అన్ని ఎరిగితిని. మన రూపాలు ఎలా ఉంటాయో, నేను పుట్టక ముందే నా రూపం ఆయనకు తెలుసు, నేను ఎలా ఉంటానో కూడా ఆయనకు తెలుసు. ఎవరైనా కనిపెట్టగలరా మీ పిల్లల రూపం మీరు ఎలా ఉంటుంది అని? మీరు కడుపులో ఉన్నప్పుడు కనిపెట్టగలుగుతారు ఎవరైనా మీ ఫేస్ ఎలా ఉంటుంది? దేవుడు మాత్రం ఎరిగితిరి, ఆయనకు అన్నీ తెలుసు. నేను, మీరు, ప్రతి ఒక్కరూ ఆయనకు తెలుసు. ఒకసారి ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనం. దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వారి నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ అయ్యను. నేను చెప్పాను కదండి, నేల మట్టితో ఆయన చేశారు. ఎవరిని? మనుషులని నేల మట్టితో చేసి ఆయనలో ఉన్న ఆత్మని మనలోకి పెడితే మనకి జీవం ఉంది. నేను చెప్పాను కదండి, ఆత్మలో అంటే మనకు ఒక యూజ్ ఉంటుందా? ఆత్మలేందే మన శరీరం ఎందుకో పనికిరాదు, మట్టిలో పూడ్చేస్తారు. ఏముంటుంది? డిపాజిట్ అయిపోయి మన శరీరం వెళ్ళిపోతుంది. ఆత్మలేందే శరీరం ఉంటుందా? ఫర్ మీకు ఎగ్జాంపుల్ అర్థం కావడానికి, ఇప్పుడు చిన్న టాయ్స్ ఉంటాయి కదా, వాటికి ఏదో ఒక బ్యాటరీ ఇస్తారు. బ్యాటరీలు ఎంత పని చేస్తాయా? పని చేయవు. అలా మనిషికి శరీరం ఆత్మ లేకపోతే పని చేయదు. ఈ శరీరం శత్రువు, ఎందుకో పనికిరాని శరీరం ఉంది. మట్టిలో పూడ్చి పెట్టేస్తారు, ఆత్మ వెళ్ళిపోద్ది. ఎక్కడికి వెళ్ళిపోతుంది? దేవుళ్ళలో నుంచి తీసిన ఆత్మని మనం ఎక్కడికి పంపించేస్తున్నాము? నరకానికి పంపించేస్తున్నాం. ఒకసారి ఇయ్యోబు గ్రంథము 10వ అధ్యాయము 9వ వచనం, 9 నుంచి 11 వరకు. చికటమన్నుగానున్న నన్ను నీవు నిర్మించితివి. ఆ సంగతి జ్ఞాపకము చేసుకొనుము. నీవు నన్ను మరలా మన్నుగా చేయుదువా? ఒకడు పాలు పోసినట్లు నీవు నన్ను పోసితివి కదా. జున్నుగడ్డ ఒకడు పేరబెట్టినట్లు నీవు నన్ను పేరబెట్టితివి కదా. చర్మముతోను మాంసముతోను నీవు నన్ను కప్పితివి. ఎముకలతోను నరములతోను నన్ను సంధించితివి. జీవమును అనుగ్రహించి నాయన కృప చూపితివి. చాలండి. ఏమన్నారండి? తండ్రి అయిన దేవుని హస్తములు ఏబుకి అవే. ఇక్కడ ఈ పై వచనం కూడా పరిశీలించగలిగితే ఆదాము, ఏబు, దావీదు, ఇర్మియా వీరేంటండి? వీరందరికీ శరీర నిర్మాణం ఎక్కడ జరిగిందంటే భూమి అగాధ స్థలములో జరిగిన అంటే అగాధ స్థలంలో వీళ్ళందరికీ, ఇర్మియాకి, దావీదుకి, ఆదాముకి, ఇంకెవరికి, యోగుకి, వీళ్ళందరికీ మట్టి, అగాధ స్థలములో నుంచి మట్టి తీసి వీళ్ళకి శరీరాలు చేసి ఆత్మను ఆయనలో నుంచి తీసి వాళ్ళకి ఇచ్చారండి. ఒకసారి కీర్తన గ్రంథము 71వ అధ్యాయము 6వ వచనం.
గర్భవాసినైనది మొదలుకొని నీవే నాకు ప్రాప్తకుడవైతివి ఉంటివి. నీవే నాకు ప్రాప్తకుడై ఉంటివి. తల్లి గర్భం నుండి నన్ను ఉద్భవింపజేసిన వాడవు నీవే. తల్లి గర్భంలో నుండి నన్ను ఉద్భవింపజేసిన వాడవు నీవే. 7వ వచనం కూడా. నేను అనేకులకు ఒక వింతగా ఉన్నాను. నాకు బలమైన ఆశ్రయం. చాలండి. నేను అనేకులకు వింతగా ఉన్నాను. గర్భవాసి అంటే గర్భంలో నివాసము. అప్పుడు కూడా నేను అందరికీ రూపించలేకపోయేది. అంటే గర్భంలో ఉన్నప్పుడు నన్ను ఎవ్వరూ చూడలేదు. పుట్టిన తర్వాత నేను అలా ఉన్నాను, నీవు చేసిన శరీరాన్ని నేను అలా ఉన్నాను, ఇలా ఉన్నాను అని అంటున్నారు. నువ్వు నేలమట్టితో చేసిన ప్రభువా, నువ్వు నాకు నేలమట్టితో చేసి ఇచ్చిన శరీరాన్ని వీళ్ళు వంకలు పెడుతున్నారు. ఏంటి నీది అలా ఉంది, నువ్వు ఇలా ఉన్నావు, నువ్వు అలా ఉన్నావు, ఎలా ఉన్నావని వంకలు పెడుతున్నారు. ఆయన చేసి ఇచ్చిన శరీరాన్ని వంకలు పెడుతున్నారు. చెప్పాను కదండి, వీళ్ళు కుళ్ళు, వీళ్ళకి అది, వీళ్ళకి ఇది. ఒక దోషి అంటే చాలా నరకానికి వెళ్ళిపోవచ్చు, ఒకరిని ఎగతాళి చేస్తే చాలా నరకానికి వెళ్ళిపోవచ్చు అని ఏమంటున్నారంటే వంకలు పెడుతున్నారండి. నీవు చేసిన శరీరాన్ని వీరు వంకలు పెడుచున్నారు. ఒకసారి కీర్తనల గ్రంథము 90వ అధ్యాయము 1వ వచనం. ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. చాలండి. ఏమన్నా తరతరములకు తండ్రిలో ఉన్నవని నివాస స్థలము అంటే మనము భూమి మీద పుట్టక ముందు తండ్రిలో నివసించేవారు. మనం భూమి మీద పుట్టక ముందు, భూమి పునాదులు వేయక ముందు, తల్లి గర్భంలో రాకముందు మనం దేవుని దగ్గర ఉన్నామండి. దేవుని నివాస స్థలము దగ్గర ఉన్నాము. ఎక్కడ ఉన్నాం? దేవుని నివాస స్థలములకు. చెప్పాను కదా, ఆయన నిన్ను ఎరిగితిరి. నీ తల్లి గర్భంలోకి నువ్వు రాకక ముందే ఆయన నిన్ను ఎరిగితిరి. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 9-10 వచనం. ఇంతేకాక ఒక విధమును చెప్పిన ఎడల చదవండి. 10వ వంతులను పుచ్చుకొను లేవియు అబ్రహాము ద్వారా దశమాంశములను ఇచ్చెను. ఎలాగనగా మెల్కీసెదెకు అతని పితరుని కలుసుకున్నప్పుడు లేవి తన పితరుని గర్భంలో ఉండెను. మత్తయి సువార్త 1వ అధ్యాయము 2వ వచనం. అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను, యాకోబు యూదాను అతని అన్నదమ్ములను కనెను. ఎవరిని కంటున్నారు? మనుషులు వస్తున్నారు, 1 by 1 వస్తున్నారు. 1 by 1 is coming from ఆదాం. దేవుడి నుంచి ఆదాం వచ్చారు. ఆయన ఇష్టమైన రూపంతో చేసుకుంటే ఆదాం వచ్చారు. ఆదాం నుండి పిల్లలు వస్తున్నారు. అలా భూమి మొత్తం ఏర్పడింది. మనము జన్మదినం మనం పుట్టాము. పుట్టిన తర్వాత ఎదిగిన తర్వాత ఏం చేయాలి? నేను పుట్టాను, నేను పుట్టుక నా పుట్టుక వెనకాల ఉన్న రహస్యం ఏంటి, ఈ మిస్టరీ ఏంటి అని తెలుసుకోవాలి. బర్త్డే చేసుకుంటాం, ఇది సరైనదా కాదా అని ఆలోచించాం. మనందరం అంతే అండి. బర్త్డే చేసుకుంటాం, ఇది సరైనదా కాదా అని ఆలోచించాం. నా పుట్టుక వెనకాల ఉన్న రహస్యం ఏంటి అని ఆలోచించాం. Is it my birthdays and mystery when I was think? మనం ఆలోచించాం. బైబిల్ పరంగా మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. భూమి మీద పిల్లలకు తల్లిదండ్రులు ఉన్నారు. ఇప్పుడు మీ పిల్లల్ని స్కూల్లో చేర్పించడానికి ఎవరి పేరు ఎక్కువ టైమ్స్ రిపీట్ అవుతుంది? తండ్రి పేరే ఎక్కువ టైమ్స్ రిపీట్ అవుతుంది, తల్లి పేరు లేదు. మరి తల్లి 9 నెలలు మోసి బిడ్డని బయటికి ఇచ్చింది. ఎవరినేమి ఉండాలి ఎక్కువగా? తల్లినేమి ఉండాలి. ఇలా కూడా మీరు అడగవచ్చు. కానీ ఎవరినేముంటుంది? తండ్రినేమే ఎక్కువ సార్లు ఉంటుంది. తల్లి కేవలం శరీరాన్ని ఇస్తుంది. తల్లి కేవలం 9 నెలలు మోసి బిడ్డకు శరీరాన్ని మాత్రమే కలగజేస్తుంది. కానీ ఆత్మ మాత్రం తండ్రిలో నుంచి తీసినది. బ్యాటరీ లేకుండా ఏదన్నా రిమోట్ పనిచేస్తుందా? లేదు. ఆత్మ లేకుండా శరీరం కూడా పనిచేస్తుంది. శరీరం తల్లి నుండి వచ్చింది, ఆత్మ తండ్రి నుండి వచ్చింది. అందుకని తండ్రి పేరు ఎక్కువ వేస్తారు స్కూల్ టైమ్స్ లో కానీ ఏ టైంలో. ఫస్ట్ తండ్రి పేరు ఉన్న తర్వాతే తల్లి పేరు ఉంటుంది.
ఒకసారి అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 26వ వచనం, 26, 27. మరియు యావత్ భూమి మీద కాపురముండుటకు ఆయన యొక్కన నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించను. చాలండి. ఆదాము గారి ద్వారా రావాల్సిన కనుక శరీరం రూపొందటానికి అది తల్లి అయినా హవ్వను బట్టి చెప్పాను కదండి. తల్లి మాత్రం శరీరం ఇస్తుంది. ఎవరు? మనుషులు రావాలి. ఆదాము గారి నుంచి మనుషులు రావాలి. అది ఎవరు? హవ్వమ్మ. దేవుని ఆదాము ప్రకటన హవ్వమ్మ గారి నుండి పిల్లలు రావాలి. అంటే ఏంటి? శరీరం ఇవ్వాలి. శరీరం కావాలంటే తల్లి కావాలి. యేసుక్రీస్తుని గురించి చెప్తామండి ఇప్పుడు. యేసుక్రీస్తు ఏంటంటే, చాలా మంది అంటారు దేవుడు ఒక్కడే కదా, మరి యేసుక్రీస్తు ఎక్కడి నుంచి వచ్చారని. అంటే యేసుక్రీస్తు కూడా దేవునితో కలిసి ఆయన పరలోకంలో కలిసి ఉండేవాడు. కానీ చిన్న పని పడింది. ఎవరికి? క్రీస్తుకి భూమి మీద పని ఉండడం వల్ల ఆయనకి శరీరం అవసరం వచ్చింది. అందుకు దేవుడు మరియమ్మకి గర్భం ఇచ్చారు. ఆయన వాళ్ళకి వివాహం కాకముందే మరియమ్మకు గర్భం ఇచ్చి యేసుక్రీస్తుని మళ్ళీ పుట్టించారు. ఆయనకు భూమి మీద వచ్చారు. ఆయనకి సిలువ వేర్చారు, ఓర్చుకున్నారు, ముళ్ళ కిరీటం పెట్టారు, ఓర్చుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మిమ్మల్ని డైరెక్ట్ గా క్వశ్చన్ అడుగుతున్నాను, మీకు ముళ్ళ కిరీటం పెడితే మీరు ఊరుకుంటారా? మేకులు గుచ్చితే మీరు ఊరుకుంటారా? ఊరుకోరు. నేనైనా ఊరుకోరు, ఎవరైనా ఊరుకోరు. ఆయన ఓర్చుకున్నారు. భూమి మీదకి వచ్చి ఆయన ఓర్చుకున్నారు. ఆయన చెప్పారు కదండి, మనకి ఆయనకి మధ్యలో దేవుడు ఉంటారు. మనకి ఆయనకి మధ్యలో యేసుక్రీస్తు ఉంటారు. ఆయన కూడా ఒక్కసారి వదిలేస్తే యేసుక్రీస్తు మన పరిస్థితి ఏమవుతుందంటే చెప్పాను కదండి, నరకానికి వెళ్ళిపోతాం. అదే ఒకసారి రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 29వ వచనం. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడనున్నట్లు దేవుడు ఎవరని ముందు ఎరుగనో వారు తమ కుమారునితో సారూప్యము గలవారవుటకు వారిని ముందుగా నిర్ణయించును. యేసుక్రీస్తు వారు ఏమన్నారంటే, తండ్రికి పరలోకంలో యేసుక్రీస్తుతో కలిసి తండ్రి కూడా ఉన్నారు. ఆయన సుమారుగా చనిపోయి 2000 సంవత్సరాలు అయింది. ఆయన భూమి మీదకి అవసరం పడి మానవ శరీరం కావాల్సి వచ్చి మరియమ్మ గర్భంలో పడారు. ఆయన మరియమ్మ గర్భంలో నుంచి మానవ శరీరం ద్వారా, చెప్పాను కదండి, తల్లి ద్వారా శరీరం వస్తుందండి. అంటే మరియమ్మ నుంచి శరీరం వచ్చింది. ఆత్మ ఎవరిచ్చారు? మనుషులందరికీ ఆత్మ దేవుడు వేస్తారు, తండ్రి అయిన ప్రభు వేస్తారు. ఈ మాటలను అర్థం చేసుకుంటూ ఆత్మ అనేది తండ్రి నుంచి వచ్చిందని, శరీరం అనేది తల్లి నుంచి వచ్చిందని మీరు ఆలోచిస్తున్నారని అనుకుంటూ ఈ కొద్ది మాటలు ముగిస్తున్నాను.